తెలంగాణలో వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. త్వరలో 10 కొత్త మార్కెట్ యార్డులకు తుది ఉత్తర్వులు జారీ చేయనుంది. దీంతో రాష్ట్రంలో మార్కెట్ యార్డుల సంఖ్య 197 నుంచి 207కు చేరుతుంది. కొత్త మార్కెట్ యార్డులను నాగర్ కర్నూలు జిల్లా కోడేరు, అదే జిల్లాలోని పెద్దపల్లి జిల్లా ఏలిగేడు, హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి, వనపర్తి జిల్లా పానగల్, బేవనగండ్ల, కిలాగమన్పూర్, అలాగే గోపాలపేట, ఖమ్మం జిల్లా మత్కేపల్లి, నల్గొండ జిల్లా దామరచెర్లలో వీటి ఏర్పాటుకు ఇప్పటికే ప్రాథమిక తుది నోటిఫికేషన్ను వ్యవసాయ శాఖ అధికారులు జారీ చేశారు. ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కానందున తాజాగా తుది ఉత్తర్వులను జారీ చేయాలని సర్కార్ నిర్ణయించింది. ఈ 10 మార్కెట్ యార్డులు కాకుండా మరో 5 మార్కెట్ యార్డుల ఏర్పాటుకు సైతం ప్రభుత్వం ప్రతిపాదనలను పరిశీలిస్తోంది. కాగా కొత్త మార్కెట్ యార్డుల ఏర్పాటుతో రైతులకు అనేక ప్రయోజనాలు చేకూరనున్నాయి. మార్కెట్ యార్డులు రైతులకు తమ పంటలను నేరుగా కొనుగోలుదారులకు విక్రయించడానికి ఛాన్స్ కల్పిస్తాయి. దీనివల్ల మధ్యవర్తుల ప్రమేయం తగ్గుతుంది. తద్వారా రైతులు తమ ఉత్పత్తులకు మరింత మెరుగైన ధరలు, ఎక్కువ లాభాలు పొందగలుగుతారు. యార్డులలో సరైన పోటీ వాతావరణం నెలకొని రైతులకు మంచి రేట్లు లభిస్తాయి. మార్కెట్ యార్డుల్లో జరిగే లావాదేవీలన్నీ ప్రభుత్వ పర్యవేక్షణలోనే ఉంటాయి. పంటల తూకం, నాణ్యత పరీక్షలు, ధరల నియంత్రణ వంటి ప్రక్రియలు పారదర్శకంగా జరుగుతాయి. దీనివల్ల మోసాలు, అన్యాయాలు జరిగే అవకాశాలు తగ్గుతాయి. అంతేకాకుండా యార్డులలో భద్రతా ఏర్పాట్లు ఉండడం వల్ల రైతులు తమ ఉత్పత్తుల భద్రత గురించి ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. చిన్న గ్రామాల్లోని రైతులు తమ పంటలను దూర ప్రాంతాల్లో ఉన్న మార్కెట్ యార్డులకు తరలించడానికి అధిక ఖర్చు, సమయం వెచ్చించాల్సి వచ్చేది. ఇక కొత్త యార్డులు వారి గ్రామాల సమీపంలోనే ఏర్పాటు కావడం వల్ల రవాణా ఖర్చులు, సమయం ఆదా అవుతాయి. మార్కెట్ యార్డులలో గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజీలు, నాణ్యత పరీక్షా కేంద్రాలు వంటి సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. ఈ సౌకర్యాలు పంట ఉత్పత్తులను ఎక్కువ కాలం నిల్వ చేసుకోవడానికి, మంచి ధర వచ్చినప్పుడు అమ్ముకోవడానికి రైతులకు సహాయపడతాయి.